హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాష్ట్రపతి టాపిక్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ డిస్కస్ చేద్దాం. సో మనకి బోర్డుపై కనపడే పాయింట్లు చాలా ఇంపార్టెంట్. ఇందులో ముఖ్యంగా ఆర్టికల్ 52. ఈ ఆర్టికల్ 52లో ఈ 4 పాయింట్లు ఉంటాయి. అందులో భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు. రాష్ట్రపతి రాజ్యాధినేతగా వ్యవహరిస్తారు. నామమాత్రపు అధికారి, ప్రథమ పౌరుడు. సో మనకి ప్రీవియస్ ఎగ్జామ్లో వీటికి సంబంధించి ఆర్టికల్ 52కి సంబంధించి కొన్ని డైరెక్ట్ బిట్లు చాలాసార్లు అడిగినారు. అందులో ముఖ్యమైనవి ప్రథమ పౌరుడు, రాజ్యాధినేత. ఇలాంటివి డైరెక్ట్గా భారతదేశానికి రాజ్యాధినేత అని తెలిపే ఆర్టికల్ ఏది అని కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్ మనకు బిట్లు అడగడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రపతి ఎన్నిక. రాష్ట్రపతి ఎన్నిక గురించి రాజ్యాంగంలో ఆర్టికల్ 54లో తెలుపబడింది. సో ఆర్టికల్ 54 అనేది రాష్ట్రపతి ఎన్నికలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం మనకు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా ఎంపీస్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే, పార్లమెంటుకు ఎన్నికైన లోక్సభ ఎంపీలు, అలాగే ఎన్నికైన రాజ్యసభ ఎంపీలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అని మనం చూస్తే, రాష్ట్రాల విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, అంతేగాని ఎమ్మెల్సీలు పార్టిసిపేట్ చేయరు. ఇందులో కూడా పార్లమెంట్లో కూడా నామినేట్ అయిన వారు పార్టిసిపేట్ చేయరు. ఓకే, నెక్స్ట్, మరి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే యూనియన్ టెరిటరీస్. అందులో ముఖ్యంగా పాండిచ్చేరి మరియు ఢిల్లీ ఈ 2 కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే పార్టిసిపేట్ చేస్తారు, అంతేగాని మిగతా యూటీలో ఉండే ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయరు. అందులో ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఎమ్మెల్యేలు ఉంటారు, కానీ పార్టిసిపేట్ చేయరు. సో యూటీల్లో అంటే పుదుచ్చేరి, ఢిల్లీలో ఉండే ఎమ్మెల్యేలు పార్టిసిపేట్ చేయాలి అని మనకు తెలిపే ఆర్టికల్ ఏది అని తెలిపే మనకి సవరణ ఏది అంటే 70వ సవరణ, 17th అమెండ్మెంట్ మనకు తెలియజేస్తుంది. అది ఎప్పుడు చేశారంటే 1995. ఓకే, నెక్స్ట్, ఎన్నికైన పద్ధతి గురించి మనకు ఆర్టికల్ 55లో ఉంటుంది. సో ఆ పద్ధతిని మనం ఏమని పిలుస్తామంటే, ఆ పద్ధతి ఏది అంటే, రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అనేది పరోక్షంగా నిర్వహిస్తారు, మరియు రహస్యంగా నిర్వహిస్తారు, మరియు నైష్పత్తిక ప్రాతినిధ్య ఓటు బదలాయింపు పద్ధతిలో నిర్వహిస్తారు. దీన్నే రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి అంటారు. దానికి ఇంకో పేరు ఏమంటే దామాషా పద్ధతి కూడా అంటారు. సో రాష్ట్రపతి ఎన్నికల్ని ఎవరు నిర్వహిస్తారంటే ఎలక్షన్ కమిషన్, ఎన్నికల సంఘము రాష్ట్రపతి ఎన్నికను నిర్వహిస్తుంది. ఇందులో మనకు ప్రత్యేకంగా ఏ దేశంలో కూడా లేనటువంటిగా ఓటు విలువ అనేది ఉంటుంది. అందులో మనకు ఎంపీ ఓటు విలువ ఉంటుంది, ఎమ్మెల్యేల ఓటు విలువ ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఎంపీ ఓటు విలువ అనేది ప్రీవియస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ 708 ఎంపీ ఓటు విలువ ఉంటుంది. ఎమ్మెల్యేల ఓటు విలువ అనేది లాస్ట్ టైము ఏపీకి సంబంధించి 148గా ఉంటుంది. అత్యధిక ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి యూపీకి ఉంటుంది, అది 208. అది తక్కువ వచ్చేసి సిక్కింకి ఉంటుంది, అది 7. ఓకే, సో ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఓటు విలువకు ఒక ఫార్ములా ఉంటుంది. ఫస్ట్ ఎమ్మెల్యేల ఓటు విలువ ఫార్ములా వచ్చేసి రాష్ట్రంలో మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ బై ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేలు ఇంటూ 1/1000. అలాగే ఎంపీ ఓటు విలువ కూడా ఉంటుంది. ఈ ఫార్ములాస్ మనకు అంత ఇంపార్టెంట్ కాదు. ఓకే, నెక్స్ట్, ఈ ఎమ్మెల్యేల ఓటు విలువ కానీ ఎంపీల ఓటు విలువ కానీ మనకు దేని ఆధారంగా అంటే ఏ జనాభా ఆధారంగా చేసుకొని చేశారంటే 1971 ఈ జనాభా ఆధారంగా చేసుకొని వాటి విలువ నిర్ణయించడం జరిగింది. సో 1971 మాత్రమే తీసుకోవాలి అని తెలిపే సవరణ ఏది అంటే 84.
సంవత్సరం వచ్చేసి 2001. అంటే 2001లో 84వ అమెండ్మెంట్ ద్వారా 1971కు సంబంధించిన జనాభా లెక్కల ఆధారంగానే మనకు ఓటు వేలు ఉంటుంది, కానీ లేటెస్ట్ సంబంధించి ఉండదు. నెక్స్ట్, ఎన్నిక వివాదం అనేది ఎక్కడ పరిష్కరించుకోవాలంటే సుప్రీంకోర్టులోను మాత్రమేనే పరిష్కరించుకోవాలి. నెక్స్ట్, కాలపరిమితి వచ్చేసి ఆర్టికల్ 56 సంవత్సరాలు, అంటే 5 సంవత్సరాలు. ఓకే. నెక్స్ట్, రాష్ట్రపతి గారి యొక్క రాజీనామా ఎవరికి సమర్పించాలి అనేది ఉపరాష్ట్రపతి గారికి సమర్పించాలి. దాంతోపాటు లోక్సభ స్పీకర్కు మరియు ప్రధానమంత్రి గారికి కూడా తెలియజేయాలి. ఓకే. నెక్స్ట్, ఆర్టికల్ 57 మనకి ఏం తెలుపుతుందంటే రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి ఎన్నిసార్లైనా పోటీ చేయొచ్చు. కానీ మన మొదటి రాష్ట్రపతి గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన 2 సార్లు మాత్రమే రాష్ట్రపతిగా చేయాలి అని ఒక సాంప్రదాయం చేపట్టారు. అర్హతలు. రాష్ట్రపతికి పోటీ చేయాల్సిన వ్యక్తి యొక్క ఉండవలసిన అర్హతల గురించి తెలిపే ఆర్టికల్ 58. ముఖ్యంగా కనీస వయసు ఎంత ఉండాలి అంటే 35 years బిలో ఉండాలి. రాష్ట్రపతికి పోటీ చేసే వ్యక్తి యొక్క అర్హత వయసు 35 సంవత్సరాల కన్నా బిలో ఉండాలి. రిమైనింగ్ అర్హతలు ఏవి ఉంటాయంటే లోక్సభకు ఎన్నికయ్యే వ్యక్తికి ఏవైతే అర్హతలు ఉంటాయో ఆ మిగతా అర్హతలన్నీ కూడా రాష్ట్రపతి గారికి ఉండాలి. జీతం ఎంత ఉంటుందంటే 5 లక్షల వరకు 5 లక్షలు ఉంటుంది. ఇది మన భారతదేశ సంఘటిత నిధి నుంచి ఇస్తారు. ఓకే. ఎక్కడి నుంచి అంటే సంఘటిత నిధి నుండి ఇస్తారు. నెక్స్ట్, తొలగింపు పద్ధతి కూడా చూద్దాం. సో రాజ్యాంగంలో రాష్ట్రపతి గారిని తొలగించే పద్ధతిని ఏమని పిలుస్తామంటే మహాభియోగ తీర్మానం అని అంటారు. దీనికి సంబంధించి ఆర్టికల్ వచ్చేసి 61. ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. ప్లస్ ఈ టాపిక్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. చాలా ప్రీవియస్ ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. సో ముఖ్యంగా రాష్ట్రపతి గారి యొక్క తొలగింపు పద్ధతి అంటే మహాభియోగ తీర్మానం ద్వారా దానికి సంబంధించి ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. అంటే లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ మనం ప్రవేశపెట్టవచ్చు, దేంట్లోనే కానీ ప్రవేశపెట్టవచ్చు. ఓకే. సో ఎన్ని రోజుల ముందు ప్రవేశపెట్టాలి? ఎన్ని రోజుల ముందు అంటే 14 days ముందు నోటీస్ ఇచ్చి ప్రవేశపెట్టాలి. దాంతోపాటు 1/4 మెంబర్స్ యొక్క సంతకాలు కూడా తీసుకోవాలి. సో ప్రవేశపెట్టాలంటే 1/4 మంది సంతకాలు ప్లస్ 14 days కంటే ముందు మనం నోటీస్ ఇవ్వాలి. ఈ విధంగా రాష్ట్రపతి గారి మీద మహాభియోగ తీర్మానం ప్రవేశపెడుతున్నామని 14 days ముందు నోటీసు ప్లస్ 1/4 సంతకాలతో ఇవ్వాలి. సో పెట్టిన తర్వాత మనకి మెజారిటీ ఎలా ఉంటుంది మనం చూస్తే ముందుగా ఏ సభలో అయితే మనం ప్రవేశపెడతామో ఏదర్ లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఏ సభలో అయితే ప్రవేశపెడతామో అందులో 2/3 మెజారిటీ. ఓకే. 2/3 మెజారిటీ దాన్ని ఆమోదించాలి. సేమ్ నెక్స్ట్ సెకండ్ సభలో కూడా 2/3 మెజారిటీతోనే ఆమోదించాలి. ఒకవేళ ముందుగా మనం లోక్సభలో పెడితే 2/3 మెజారిటీతో లోక్సభలో ఆమోదించాలి. నెక్స్ట్ సెకండ్ సభ ఏదవుతుంది ఆటోమేటిక్గా రాజ్యసభ అవుతుంది. కాబట్టి రాజ్యసభలో కూడా 2/3 మెజారిటీతో ఆమోదం చేయాలి. నెక్స్ట్, ఈ మహాభియోగ తీర్మానం అనేది అర్ధన్యాయాధికారం కలిగి ఉంటుంది, అంటే క్వాసీ జ్యుడిషియల్. ఎందుకు అని మనం చూస్తే ఇందులో ముఖ్యంగా నామినేట్ అయిన వ్యక్తులు అంటే రాజ్యసభ నుండి కానీ లోక్సభలో కానీ రాష్ట్రపతి ద్వారా మనకి నామినేట్ అవుతారు. వాళ్ళు ముఖ్యంగా లోక్సభలో అయితే ప్రస్తుతానికి నామినేట్ వ్యక్తులు లేరు, రాజ్యసభలో అయితే 12 members నామినేట్ వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు తొలగింపులో పార్టిసిపేట్ చేస్తారు. మన నెక్స్ట్ యూటీలో ఉండే ఎమ్మెల్యేలు ముఖ్యంగా పాండిచ్చేరి అండ్ ఢిల్లీ ఈ 2 యూటీలోనూ మాత్రమే ఎమ్మెల్యేలు రాష్ట్రపతిని ఎన్నుకునే సందర్భంలో పార్టిసిపేట్ చేస్తారు, కానీ తొలగింపులో వీరు పార్టిసిపేట్ చేయరు. అందుకోసం క్వాసీ జ్యుడిషియల్ అంటే అర్ధ న్యాయాధికారం కలిగి ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ డిఫరెంట్ ఏమంటే
నామినేట్ అయిన వ్యక్తులు పార్టిసిపేట్ చేస్తారు. పుదుచ్చేరి, పుదుచ్చేరి, ఢిల్లీ యొక్క ఎమ్మెల్యేలు వాళ్ళు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు, కానీ తొలగింపులో పాల్గొన్నారు. ఓకే, సో ఇప్పటి వరకు ఎవరైనా మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతి గారు ఎవరైనా తొలగింపబడ్డారా అని మనం చూస్తే 1970లో మాత్రమే వివి గిరి గారిపై ఈ అభియోగము వేయడం జరిగింది, కానీ ఆయన తొలగింపబడలేదు. ఓకే, కేవలం మహాభియోగ తీర్మానానికి గురైన వ్యక్తి ఎవరంటే వివి గిరి గారు. ఓకే, నెక్స్ట్, రాష్ట్రపతి గారి పదవి ఖాళీ ఏర్పడితే ఎన్ని రోజుల ముందుగా వాటిని మనం ఎన్నుకోవాలి అంటే 15 డేస్లో మనం రాష్ట్రపతి గారిని ఎన్నుకోవాలి. సో ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్లో మీరు కామెంట్ చేయండి. ఓకే.